అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భ్రమరాంబా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ 4వ రోజు మనం గరుడ పురాణాన్ని క్వాచిత్కంగా కించిత్ కాలం ముచ్చటించుకుంటున్నాం. ఈ పురాణాలకు ఒక సుఖం ఉందని చెప్పాను కదా. అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఒక శ్లోకం విన్నా ఇంట్లో పెట్టి పూజించిన ఆ మాత్రానికే ఎంతో కొంత ఫలితం ఇస్తుంది. ఇంకా శ్రద్ధగా వింటే దానికి తగిన ఫలితం వస్తుంది. నిన్న మనం గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని సులభముగా నరక మార్గం నుంచి బయటపడడానికి, నరక మార్గం అంటే ఏమిటి, అసలు అక్కడికి ఎవరు పెడతారు, చచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి శిక్షణ అనుభవిస్తారు, మళ్ళీ ఎలాంటి జన్మలెత్తుతారు, ఈ ప్రశ్నలు వేశాడు. వాటికి సమాధానంగా విష్ణువు నరకానికి వెళ్లకుండా ఉండడానికి సులభమైన మార్గాలు 3 చెప్పాడు. అందులో ఒకటి మీకు దగ్గరలో ఉందన్నమాట. అంటే అంత్యకాలంలో శ్రీశైల క్షేత్రాన్ని తలుచుకుంటే చాలు, కానీ ఇక్కడే వస్తుంది. హాయిగా చివరి క్షణాల్లో మార్కండేయుడిలేగా ఓం నమః శివాయ అంటే ఆయన రక్షిస్తాడు. అనాలి అంటే నీకు అభ్యాసం కావాలిగా. హఠాత్తుగా మనిషికి శివనామస్మరణ చెయ్యాలనిపిస్తుందా? గరుత్మంతుడు విష్ణువుని మంచి ప్రశ్న వేశాడు. శ్రీశైల క్షేత్రం గురించి ఒక్కసారి తలుచుకుంటే ఇక యమ మార్గానికి వెళ్ళక్కర్లేదు, యముణ్ణి చూడక్కర్లేదన్నావు, యమకింకరులు దర్శనమివ్వరన్నావు, వైతరణి వంటి భయంకర నదులు కేకారణ్యాలు దాటుకుని యమలోకానికి వెళ్లకుండా ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు అంటున్నావు. ఇంతోటి దానికి చివరి క్షణాల్లో శ్రీశైల మల్లేశ్వర అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కదా. నానాయాత్ర పడి యాత్రలకు వెళ్ళడం ఎందుకు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అన్నాడు ఆయన. అంటే ఆయన కోసం కదా, మన కోసం అడిగాడు. చివరి క్షణములలో శ్రీశైల క్షేత్రం తలుచుకుంటే శుభం పొందుతాం.
అది సరిపోయేదానికి రోజు ఎందుకు తలుచుకోవడం? మీకు కూడా అనిపించట్లా వినగానే పురాణం? హాయిగా అంత్యకాలంలో శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి తలుచుకుంటేనే వాడికి యమమార్గం దూరం అయిపోతుంది, శుభం పొందుతాడు, వాడికి యమకింకర భయం లేదు, నరక భయం లేదు. అలాంటప్పుడు ఏకంగా ఏళ్ల తరబడి రోజు సద్యోజాతం ప్రపద్యామంటూ అభిషేకాలు ఎందుకు, విభూతి పెట్టుకోవడం ఎందుకు, ఇన్ని కష్టాలు పడడం ఎందుకు, ఉపన్యాసాలు వినడం ఎందుకు, ఉపరి సన్యాసాలు పొందడం ఎందుకు? సులభంగా చివరి క్షణాల్లో అంటే ఉన్నంతకాలం భోగాలు అనుభవించి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి పాపాలు చేసి ఆఖరణ ఒక్కసారి శ్రీశైలేశ్వర అంటే చాలు కదా అని ఒక అనుమానం మీకు వచ్చే, నాకు వచ్చే, లేక సామాన్య ప్రజలకు వచ్చే అనుమానం గరుత్మంతునికి వచ్చింది. కొన్ని ఉన్నాయి చూసారా, పగలు పాపము చాయుడి, రాత్రి నా దగ్గరికి రండి, అంతే మీరు ఏం చేసినా తాగినా తందనాలన్నా అవన్నీ పోతాయి అన్నట్టుగా అంత సులభమా అంటే అప్పుడు చెప్పాడు ఆయన, నాయన శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి తలుచుకుంటే సకల పాపాలు పోతాయి. పోవాలంటే నీ చిత్తం ఆయన మీద లగ్నం చెయ్యాలి. ఎంతమంది సిద్ధయోగులను చూసాం మనం. నేను చెబుతున్న మాట కదా, ఇప్పుడు భగవంతుడని పిలువబడిన విష్ణువు గరుత్మంతుడి ద్వారా మనకి ఇస్తున్న సందేశం అన్నమాట. అక్క మహాదేవి సిద్ధి పొందింది, సిద్ధరామయోగి ఇక్కడ కన్ను తెరిచాడు, మల్లమ్మ హేమరెడ్డి కులపావని ఆయనలో లింగైక్యం పొందింది, రాముడు సీత పంచపాండవులు పంచభూతాలు అందరూ ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశారు. వీళ్ళంతా వెర్రివాళ్ళ కాదు, దీనికి సిద్ధి అని పేరు. ఇప్పటికి కూడా చాలామంది సిద్ధి అంటే ఏమిటి అని ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు నన్ను. సిద్ధి అంటే ఏమిటో కొంచెం జాగ్రత్తగా చెబుతున్నా వినండి. మన శరీరంలో 5 భూతాలు ఉన్నాయి. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. భూమి, నీరు, అగ్ని, జలం, వాయువు. మన శరీరం ఈ పంచభూతాల వల్ల ఏర్పడింది. ఈ శరీరం పంచభూతాల్లో శరీరం చచ్చిపోయాక మళ్ళీ కలిసిపోతుంది. అంటే అగ్నిలో అగ్ని కలిసిపోతుంది, నీటిలో నీరు కలిసిపోతుంది, భూమిలో భూమి కలిసిపోతుంది, వాయువులో వాయువు కలిసిపోతుంది, ఆకాశంలో మన ఆకాశ గుణకు వెళ్ళిపోతుంది. ఇది కలిసిపోయినంతకాలం పంచభూతాలలో మళ్ళీ మనకి జన్మ తప్పదు. అది ఏ జన్మో చెప్పలేం. అనగా మన శరీరం పంచభూతాలలో కలిసిపోకుండా ఈ పంచభూతాలకి మూలకారకుడై పంచశిరస్సులతో పంచభూతాలని సృష్టించిన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేంత వరకు నీకు ఈ జన్మలు తప్పవు. ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి మన శరీరానికి ఒక కవచం కావాలి. పూర్వం యుద్ధానికి వెళ్ళేవాడు అవతలవాడు కత్తితో ఒక్క పోటు పొడిస్తే శరీరంలో ఆ కత్తి దిగకుండా ఉండడానికి ఇనప కవచమో మంచి బంగారపు పూత పుయ్యబడిన కవచమో ధరించేవారు. భీముడు, దుర్యోధనుడు, రాముడు, ఇంతెందుకు రావణుడు అందరూ కూడా శరీరానికి ఆపాదమస్తకం ఒక కవచం తగిలించుకుని వెళ్ళారు. ఈ కవచం ఉక్కుతో తయారు చేయబడి పైన వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే వెండో బంగారమో పూత కూడా పూసేవారు. అప్పుడు బాణం వేయగానే కవచానికి తగులుతుంది కానీ లోపల ఉన్న గుండెకాయకు అవయవాలకో తగలదు. అంటే ఆయుధాల నుంచి శరీరానికి రక్షణ కలిగించడానికి ఉపయోగించేదానిని కవచము అంటారు. గుర్తుపెట్టుకోండి. శరీర రక్షణార్థం ఏర్పడింది. శరీర రక్షణకి కవచం ఎలాగో ఈ శరీరములో ఉన్న పంచభూత తత్వాల నుంచి మానవుడి ఆత్మని కాపాడడానికి ఇంకొక కవచం అవసరమైంది. ఆ కవచానికి మంత్రము అని పేరు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఈ గురువు ద్వారా ప్రాణాయామము వంటి అష్టాంగ మార్గం కానీ, సమాధి స్థితుల్లోకి వెళ్ళి నిరంతరం పరమాత్ముడిని స్మరించడం కానీ, లేదా ఒక గురువుని సేవించి అతని ద్వారా ఒక గొప్ప మంత్రాన్ని ఉపదేశం పొంది ఈ మంత్రమును గురువు చెప్పిన రీతిలో జపిస్తే అప్పుడు ఈ మంత్రం ఏమవుతుంది? శరీరములో ఉన్న పంచభూతాలని కప్పేస్తుంది. అనగా చర్మమునకు మంత్రములో మొదటి అక్షరం రక్షణ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకో చాలా చమత్కారం చెబుతా. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం ఉంది. మీకు గురువుగారు దాన్ని ఉపదేశించారు అనుకుందాం. దానిని మీరు భక్తి శ్రద్ధలతో రోజు గురువు గారిని తలుచుకుని ఎంత జపం చేయమన్నాడో అంతా జపం, ప్రపంచాన్ని మరిచిపోయి తన్మయత్వంతో ఏకాగ్రతతో చేస్తే ఇందులో ఉన్న ఒక్కొక్క అక్షరము మీ శరీరంలో ఉన్న పంచభూతాలని గట్టిగా నొక్కి మీ శరీరానికి మృత్యువు రాకుండా చేస్తుంది. ఉదాహరణకి నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో ఏమేమి ఉన్నాయి? నా అంటే ఆకాశం అని చెప్పా, నభము, మరుత్తు వాయువు, అందులోంచి మా,
శిఖి అగ్ని, అందులోంచి సి, వారి అంటే నీరు, అందులోంచి వా, జ్యా అంటే భూమి, అందులో ఉన్న యా. నమశివాయలో పంచభూతాలని సృష్టించిన 5 బీజములు ఉన్నాయి. ఇవే సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానము అని పిలువబడే పంచముఖాలు. ఈ పంచముఖాలలోంచి పంచభూతాలని సృష్టించి ఈ పంచభూతాల్లో ఉన్న మొదటి అక్షరములను తనకు ఒక అపూర్వమైన మంత్రంగా చేసుకున్నాడు ఈశ్వరుడు. ఈ మంత్రాన్ని జపం చేయగానే ఈ అక్షరములు మన శరీరంలో చర్మాన్ని, లోపల ఉన్నటువంటి అగ్నిని, లోపల జఠరాగ్ని అని ఉంటుంది, వైశ్వానరుణ్ణి, మనం పీల్చుకునే వాయువుని, మనలో ఉన్న శబ్దగుణకం ఆకాశాన్ని, లోపలున్న జలాన్ని ఆవరించి ఈ శరీరంలో ఉన్న పంచభూతాలకి రక్షణ కల్పిస్తుంది.